వైసీపీపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఒక టీఎస్సీను నిర్వహించకుండా మోసం చేస్తున్న వైసీపీకి మెగా టీఎస్సీపై మాట్లాడే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే ధూళిపాల. టీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా అనుకున్న టైంకు టీఎస్సీ నియామకాలు పూర్తి చేసి ఘనత కూటమి ప్రభుత్వానిదని అన్నారు. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగిన చందాన వైసీపీ వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ఉద్యోగులు పొందిన కుటుంబాల్లో ఆందోళన కలిగించే విధంగా వైసీపీ వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. క్షేత్రస్థాయిలో నిజాలు నిర్ధారించుకోవాలని వైసీపీకి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైకాపా పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతని మోసం చేసి రాష్ట్రంలో విధ్వంసాన్ని అరాచకాన్ని ఆలంబనగా పాలన చేసి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోని ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. దానిలో మెగా డిఎస్సీని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంగా పెట్టి ఈ రాష్ట్రంలో 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇస్తే మరి ఎన్నో కోర్టు కేసులు 200కు పైగా కోర్టు కేసులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా అధిగమించి నియామకాలు చేపడితే దొంగలబడిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు వాళ్ళందరూ సెలక్షన్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళ ప్రాంతాల్లో ఉద్యోగాలు